హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మన వైజాగ్ అందరూ గర్వపడేలా, బికాస్ హీ బిలాంగ్స్ టు వైజాగ్. ఈజ్ అ ఫెనామినల్ ఆర్టిస్ట్ అండి. ఇంకా ఎందుకంటే హీ గాట్ మెనీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ వరల్డ్ రికార్డ్ యూనియన్. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఇంటర్నేషనల్ అవార్డ్స్. అండ్ సార్ కోసం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా పెయింటింగ్స్ అంటే మనం జనరల్గా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటారంటే నార్మల్ పెయింటింగ్స్. సార్ కోసం చెప్పాలంటే సార్ యూనిక్గా మిలెట్స్తో అదే చిరుధాన్యాలతో చేస్తున్నారు. దాంతో చేయాలంటే హార్డ్ వర్క్, పేషెన్స్, చాలా డెడికేషన్ ఉండాలి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అది తెలుసుకోవడానికి మనం ఈరోజు మొక్క విజయ్ కుమార్ సార్తో మాట్లాడాలనుకుంటున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగానే ఉన్నాను. సార్ వైజాగ్ అంటూ కదా మీది? అవునండి, నేను బార్న్ అండ్ బాట్ అంతా వైజాగేనా? అవునండి, వైజాగే. నేను మీకోసం ఇంకా చెప్తారా మాకు? అసలు ఆర్టిస్ట్ ఎలా చిన్నప్పటి నుంచి ప్యాషన్తో అయ్యారా? యాక్చువల్గా నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి ఆర్టిస్టే. అయితే నేను దాన్ని కంటిన్యూషన్ చేస్తూ అలా 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 డెవలప్ చేసుకుంటూ నేను అలా ముందుకు రావడం జరిగింది. నేను యాక్చువల్గా ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. నేను గత నా సర్వీస్ 27 ఇయర్స్ నుంచి నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను, విశాఖపట్నంలో. నేను ఎలా ఆలోచిస్తానంటే నేను చేసే వర్క్స్ కానీ ఏమన్నా అందరికి ఉపయోగపడాలనే టైప్లో నేను భిన్నంగా ఆలోచించి చేయడం అనేది నా తాలూకా అలా. అయితే నేను దాన్ని బట్టి నేను ఆఫీసెస్లో కూడా మన అంటే సెక్యూరిటీ ఫస్ట్ ప్రివిలేజ్, దానికి రిలేటెడ్గా ఉండే పెయింటింగ్స్ వేయడం, అందరికీ సెక్యూరిటీని అంటే మన సేఫ్టీ సెక్యూరిటీని మనకు చెప్పడం. అదేవిధంగా ఓల్డ్ టైంలో రైల్వేస్ ఏ విధంగా వాళ్ళు రన్ చేసేవారు, వాళ్ళ సిస్టమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ న్యూ మెథడ్లో వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు. అంత కష్టపడి అంత ఓల్డ్ మెథడ్లో కష్టపడి ఎక్కువ అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటుంటే ఇది ఇంకా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలని ఉంటుంది. అలాగా వాళ్ళు ఎంకరేజ్మెంట్ పెంచేటట్టు ఇలా మన కల్చర్ని, మా రైల్వే అంటే ట్రెడిషన్, పాతకాలంలో రైల్వేస్ ఎలా ఉండేవి, ఎంత కష్టపడేవారు, ఇలాంటివన్నీ కూడా నేను ఆలోచించి నేను పెయింటింగ్స్ చేయడం. ఏజ్లో స్టార్ట్ చేస్తారు కరెక్ట్గా? అంటే నేను బై బర్త్ చిన్నప్పుడు, అంటే నేను మరీ చిన్నప్పుడు కాకుండా 7th 8th ఇయర్స్ నుంచి నేను నా ఫ్రెండ్ ఒకడు ఆడే ఇన్స్పిరేషను, వాడి ద్వారా నేను వాడు ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటే నేను చూసి వాళ్ళు నేను ఎందుకు చేయకూడదు అని అలా స్టార్ట్ చేయడం. బై బర్త్ నాకు కూడా ఉంటుంది అఫ్ కోర్స్, కానీ నేను అప్పుడు బయటపడాను. సో ఇది ఎన్ని ఇయర్స్ నుంచి? 8 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు చేశారు. బట్ ఏ ఏజ్లో కరెక్ట్గా ఇదే చేయాలి, ఇదే ప్యాషన్గా తీసుకోవాలని అనే మూమెంట్ ఉంటుంది కదా? అంటే ఇంకా నేను అలా కంటిన్యూషన్, నేను రైల్వేస్లో ఎంప్లాయ్ కాబట్టి నేను ఎక్కువగా వర్క్ అంటే నా కోసం చేసుకునేవాడిని. కాస్త నేను జాయిన్ అయిన తర్వాత రైల్వేస్లోని నాకు అప్పుడు నా వర్క్స్ అయ్యి ఆఫీసర్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేయడం, దాని మీద ఏమైపోయిందంటే నాకు ఇంకా అట్లా నా కోసం అనేది కాదు, ఇంకా సొసైటీ కోసం ఏదో చేయాలి అని వాళ్ళకి రిలేటెడ్గా ఉండేవి ఇలా వాళ్ళ మెప్పులు పొందడం, వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఏముంది మళ్ళీ నేను ఇంకా పైకి వర్క్ చేయడం అనేది. మీ ఫస్ట్ అవార్డు ఎప్పుడు గుర్తుందా? ఫస్ట్ అవార్డు ఎప్పుడు దేని మీద వచ్చిందో ఏమైనా గుర్తుందా? అంటే మాకు ఎగ్జిబిషన్స్ అనేవి, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సోలో అంటే కొన్ని ఉంటాయి, ఒక్కడనే పెట్టడం, తర్వాత అందరి మధ్యలో కొన్ని పెట్టడం జరిగింది. అలా నేను గుల్బర్గాలో ఒకసారి పెట్టాను, బెంగళూరులో ఒకసారి పెట్టాను, హైదరాబాద్లో ఒకసారి పెట్టాను. పెట్టినప్పుడు అన్నీ కూడా నాకు కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అదే కాకుండా నా ఆర్ట్ వర్క్లు ఎలా ఉంటాయంటే నేను వేరే వాళ్ళకి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు ఒక ఓల్డ్ లేడీని మన చేత్తో పట్టుకుని దాటించడం, అది ఏమనిపిస్తుంది అందరికి? సింపతి. ఏమనిపిస్తుంది అంటే ఓ నిజంగా మనం చూడు ఎలా ఉందో, ఆ పెయింటింగ్ చూసిన వెంటనే ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశం. అలాంటివి ఎక్కువ నేనేంటంటే ఈ ఫోటోగ్రఫీని ఆధారంగా తీసుకుని చేయడం అనేది జరుగుతూ ఉండేది. అలా కంటిన్యూషన్ అయ్యిందనమాట నాది. అలా అవుతూ నేను నా వర్క్స్ ఒకసారి 2017లో తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళది సెయింట్ లూయిస్లోని వాళ్ళు ఎవరి 2 yearsకి పెడతా ఉంటుంటారు. అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో పెద్దది తానానే. అలా వాళ్ళు పెట్టి నన్ను ఆర్టిస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆ కన్వెన్షన్లో నేను ఎగ్జిబిట్ చేశాను ఆర్ట్స్. దాంట్లోని వాళ్ళు నన్ను గుర్తించడం, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి పిల్లలకి నేను ఏం చేశానంటే కొన్ని ట్రిక్స్ చెప్పడం, వాళ్ళ మెథడ్స్ వేరేగా ఉంటే మనం ఇంకా ఈజీగా ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్పడం వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ అనిపించింది.
చూసి నన్ను మెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ నాది 2019లో నాటా వాళ్ళు నాదే కొత్తగా అట్లాంటాలో ఈవెంట్ పెట్టారు. అంటే అప్పటికొచ్చి చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటుంటాయి, ఏంటి సంగీతం అని, డాన్స్ అని, ఇట్లా అవుతాయి. ఆర్ట్ ఈవెంట్ ఎప్పుడు జరగల, అదే ఫస్ట్ ఈవెంట్ అట్లాంటాలో పెట్టి నేనే వెళ్ళి ఒక 300 మెంబర్స్ దగ్గరగా, అంటే చిన్నపిల్లలు, మిడిల్, లేదంటే మేడమ్స్, ఇట్లా ఎవరికైతే పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా నేను అలా చెప్పడం జరిగింది. అట్లానే అది నేను కంటిన్యూ నెక్స్ట్ నేను అది అయిపోయిన తర్వాత 2022లో, అంటే అప్పటికి 21లోనేమో మనకి కరోనా, నేను వెళ్ళడానికి అవ్వలా. అప్పుడు నాది టీటీఏ వాళ్ళు, అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు, నాది ఒక ఈవెంట్ పెట్టారు. ఎట్లాంటి ఈవెంట్ అంటే నేను రాలేను కాబట్టి ఆన్లైన్లో పిల్లలందరినీ అక్కడ గ్యాదర్ చేసి ఇక్కడ నేను ఆన్లైన్లో పెట్టి నేనేం చేశాను, మీరు బాగానే ఆలోచించారు, మీతో పాటు నా ఇండియన్ స్టూడెంట్స్ కూడా యాడ్ చేస్తానని నేనేం చేశాను, అంతా ఆన్లైనే కాబట్టి ఇటు ఇండియా నుంచి అటు అమెరికా నుంచి కలిపి ఫస్ట్ టైం డిఫరెంట్గా అందరికీ క్లాస్ తీసుకోవడం ఆన్లైన్లో జరిగింది. అట్లా నేను దాని తర్వాత 2022లో వాళ్ళది కన్వెన్షన్, ఫస్ట్ కరోనా తర్వాత అదే ఫస్ట్ కన్వెన్షన్ జరిగింది. దానికి నన్ను సెలబ్రిటీగా పిలిచారు, నేను వెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. అట్లా చాలా చోట్లకి వెళ్ళారు ఇలాగా. మీ అమెరికన్ పోర్ట్రేట్స్ చూసుకుంటే లైక్ చాలా యూనిక్గా ఉన్నాయి. మిలెట్స్తో చేశారన్నారు, అసలు మిలెట్స్తో ఎందుకు చేశారు? వాట్ ఇన్స్పైర్స్ యూ యాక్చువల్లీ? అసలు మిలెట్స్తోనే ఎందుకు చేయాలనుకున్నారు? నేను నా భారతదేశానికి, నా భారతీయ రైల్వే సంస్థకు, నా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి గౌరవం వచ్చే విధంగా నేను ఈ మిల్లెట్స్ అనేది ఫుడ్, హెల్తీ ఫుడ్, దీన్ని నేను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నేనేం చేశాను, ఈ పెయింటింగ్స్ని మిల్లెట్స్లో చేస్తే ఎలా ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. అది కూడా ఎలా అంటే, అసలు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది, లైక్ ఏ ఇయర్లో? అసలు అంటే 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్. దానికి మోడీ గారు దాన్ని ఏంటంటే యుఎన్ఓ వాళ్ళు అనౌన్స్ చేయడం, దాన్ని మోడీ గారు ఏమో మిల్లెట్స్ని అందరూ హెల్తీ ఫుడ్ కాబట్టి తినాలని ఆయన తాలూకు ప్రచారం, అది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను దాన్ని ఏం చేశానంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను దీన్ని ఎలా ప్రమోట్ చేయాలని ఆలోచించి చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో పండే పంట ఇది, ఈ మిల్లెట్స్ చాలా హెల్తీ ఫుడ్. ఇది నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలకి రిలేటెడ్గా ఉండేది. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా మీరు వినే ఉంటారు, అప్పట్లో అంబలి తాగడం, ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేస్తాం కొంతమంది. అలా వాళ్ళంతా కూడా వాళ్ళ తీసుకున్న దాన్ని మనం మర్చిపోయాం అనమాట. ఎందుకంటే ఈ జనరేషన్, అప్పట్లో ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి, అమ్మమ్మలు, నానమ్మలు, పిల్లలు అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు అంతా కూడా అంటే ఫాస్ట్ జనరేషన్, ఉద్యోగరీత్యా అలా విడివిడిగా ఉంటున్నారు. అప్పట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారంటే వీళ్ళ అమ్మమ్మలు వీళ్ళందరూ వాళ్ళకి అంటే మీల్స్ పెట్టి ఇవ్వడం, ఇదంతా చేయడం, వాళ్ళే వండి ఇవ్వడం, ఇట్లా ఉండేది. ఇప్పుడు ఇలా కాదు, టైం అయిపోతూ ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళ పరుగున వ్యవహారం ఇదంతా జరుగుతున్న ఈ తరుణంలో ఈ హెల్తీ ఫుడ్ అనేది ప్రమోట్ చేయాలని చెప్పి మన మోడీ గారు ఎంతగానో కృషి చేసి, అంటే మోడీ గారు మాట్లాడే ప్రతి ప్రసంగంలోనే ఉంటుంది మిల్లెట్స్ కోసం. అది నన్ను ఎంతగానో ఇన్స్పిరేషన్ చేసింది. నేను ఆలోచించాను, నా సమాజానికి నేను ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలి, అది ఆ మెసేజ్ ఒక చిత్రకారుడిగా అది అందరికీ సొసైటీకి ఉపయోగపడేటట్టు ఉండాలని మిల్లెట్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసి నేను 2020లో మన విశాఖపట్నంలో జరిగిన G20కి స్టార్ట్ చేశాను. వైజాగ్లో జరిగిన G20కి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి నేను G20కి నేను ఒక 13 మెంబర్స్ వరల్డ్ వైడ్ CEOస్ని చేసి వాళ్ళు గిఫ్ట్ చేయడం జరిగింది. దానికేమో నన్ను గవర్నమెంట్, అప్పుడు ఏపీ గవర్నమెంట్ నన్ను రికగ్నైజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా బాగుందని చేయడంతో నేను అక్కడితో ఆగకుండా నన్ను తెలుసుకుని వీళ్ళు G20 హైదరాబాద్లో జరిగిన నెక్స్ట్ G20లో 38 కంట్రీస్ నుంచి అగ్రికల్చర్ మినిస్టర్స్ వచ్చారు. అంటే వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్గా కూడా నేను వాళ్ళందరికీ కూడా చేసి ఇవ్వాలని చెప్పి IAMR వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ హెల్ప్తో నేను ఏం చేశాను, ఆ 38 కంట్రీస్ కూడా అగ్రికల్చర్ మినిస్టర్స్ వాళ్ళకి చేసేవడం జరిగింది అనమాట. అట్లా మిల్లెట్స్తోనే పోర్ట్రేట్స్. అంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను ఒక స్టేట్ వైడ్ కాకుండా
ఒక నేషనల్ వైడ్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ వైడ్ కాకుండా ఏంటంటే నా మెసేజ్ వీళ్ళకి వాళ్ళకి అనేది కాదు, ఓన్లీ నా మెసేజ్ అనేది హెల్త్ గురించి ప్రమోట్ చేయడమే అది మెయిన్ కాన్సెప్ట్. ఆ విధంగా మరి మీరు ఇక్కడ చూస్తున్నారు, మరి ఈయన మొన్న ట్రంప్ గారు గెలిచారు, ఆయన ప్రెసిడెంట్గా. ఆయన కూడా మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇష్టపడుతూ మన మోడీ గారితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి, అంటే నేను ఆయన గెలిచారనే ఆనందంతో ఆయన నాకు ఇష్టపడి నేను వారి ఫ్యామిలీని చేయడం. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసే ఉంటారు వైస్ ప్రెసిడెంట్, అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా మన అంటే సెకండ్ లేడీ అంటారు, ఈమె చిరుకూరు విషయాన్ని చెప్పేసి మన తెలుగు లేడీ, మన అంటే ఇండియన్ ఆడపడుచు అనుకోవచ్చు. అంటే మన ఇండియన్ ఫ్యామిలీ అని చెప్పి వీళ్ళని చేసి వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని, వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరికతో, అంటే మన ఇండియా నుంచి ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏదో వాళ్ళకి ఇస్తూ ఉంటుంటారు. అది నా ఉద్దేశం ఏంటంటే దీనికి హెల్త్ ఆర్ట్ అని పెట్టాను కదా, ఇది ఆర్ట్ చూసినప్పుడల్లా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుందని, వాళ్ళ ఆర్ట్ చూసే ఎంజాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళ హెల్త్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుందని ఈ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మన భారతదేశంలో పండే పంట మనకి ఎప్పుడైతే అది ఇలా మిల్లెట్స్ కోసం మనం వాళ్ళందరినీ తెలియని వాళ్ళకి ఎడ్యుకేటెడ్ చేస్తే వాళ్ళంతా ఫుడ్ తిని హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం. అలా చేయడం వల్ల మనం సమాజంలో ఎక్కువ మంది తింటే ఏమవుతుంది చెప్పండి, మీకు ఆటోమేటిక్గా మీకు పంట పెరుగుతుంది. పంట పెరిగితే మన రైతన్నలందరూ దాన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్ని తెలుసుకుంటాయి కాబట్టి వాళ్ళు కూడా మన పంటని ఎగుమతి చేసుకుంటారు. అంటే ఈ విధంగా కూడా మన భారతదేశం ముందుకెళ్లే తరుణంలో ఒక చిన్న నా వంతు సాయం అనమాట ఓ చిత్రకారుడిగా. చూసుకుంటే పోర్ట్రేట్స్ వచ్చేసి చాలా షేడ్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ అలా అన్ని మిల్లెట్స్ తోటేనా? అంటే యాక్చువల్గా అయితే చాలా మంది ఏ విధంగా అంటుంటారంటే కలర్స్ ఏమైనా కలుపుతారా అనుకుంటున్నారు. నేను కలర్స్ వాడనండి. కలర్స్ వాడకుండా నేను మిల్లెట్స్ ఉండే కలర్స్, అంటే మిల్లెట్స్ కి ఇంచుమించు 9 వెరైటీస్ మిల్లెట్స్ ఉంటాయి. అందులో కొర్రలని, రాగులని, అరికలని, ఇలా వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగులు ఉన్నాయి. అంటే నాకు ఎలా ఉపయోగపడే చిత్రకారుడిగా ఈ కలర్స్ తీసుకుని స్కిన్ టోన్కి దగ్గరగా ఉండడం జరిగింది. ఈ స్కిన్ టోన్కి దగ్గరగా ఉండడం వల్ల నేను మనుషుల్ని తయారు చేయడంలోని నాకు హెల్ప్ అవ్వడం వల్ల నేను వాటికైతే సహజంగా కలర్స్ ఏమి వాడలేదు వాటికి. కానీ నేను ఆర్టిస్ట్ చిత్రకారుని కాబట్టి నేనేం చేయను, వెనకాతల బ్యాక్గ్రౌండ్ వైట్ వదిలేస్తే అది మనకేమవుతుంది, ఎక్కువ హైలైట్ అయిపోతుంది వైట్. నేను నా ఆర్ట్ని కూడా దీనికి జతపరిచి ఈ విధంగా నేను బ్యాక్ సైడ్ అక్రిలిక్ పెయింటింగ్తోని మెయిన్ సబ్జెక్ట్ అంతా కూడా మిల్లెట్స్ని వాడి, అంటే 80% మిల్లెట్స్ను 20% పెయింటింగ్. నేను ఆర్టిస్ట్ కాబట్టి మరి నేను వాడితేనే కానీ ఇది ఒక చిత్రం అని చెప్పగలుగుతాం అని దాని విధంగా నేను చేయడం జరుగుతుంది. ఇది చేయాలంటే చాలా హార్డ్ వర్క్, డెడికేషన్, చాలా ఓపిక ఉండాలి. ఈ ఒక పోర్ట్రేట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే సైజ్ బట్టినమ్మా. ఇప్పుడు ఎలా అంటే మనం సాధారణంగా A3 సైజ్ అన్నీ కూడా మీరు చూస్తుంటారు, ఈ సైజు ఉంటాయి, చిన్న సైజు ఇలా A3 సైజ్. దీనికి నేను 4 days దాకా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏవో గబగబా అంటించేవి ఏం కాదు, ముందు స్కెచ్ చేసుకోవాలి, డెడికేషన్ తో చేయాలి. ఇప్పుడు చేస్తున్న పోర్ట్రేట్ ఏంటి సార్ ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నారు కదా? ఈయన TTA అధినేత, ఫౌండర్. TTA అంటే తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్. పి మల్లారెడ్డి గారు, డాక్టర్ పి మల్లారెడ్డి గారు. అసలు యాక్చువల్గా నేను 2000 వర్క్ చేస్తున్నాను. నేను రెస్పెక్ట్ చేసి చేస్తున్నాను. ఎందుకంటే 2017లో నాకు TTA ఇలా చెప్పాను కదా, ఇలా ఆన్లైన్లో నన్ను ఇలా ఇచ్చేయడం, క్లాసెస్ తీసుకుని వాళ్ళకి నా తాలూకా ఏంటి ట్రిక్స్ అని వాళ్ళ పిల్లలకి చెప్పడం జరిగింది. ఇలాగా అదే కాకుండా 2022లో కూడా నన్ను ఒక సెలబ్రిటీగా ఫస్ట్ టైం కరోనా తర్వాత జరిగిన మొదటి తెలుగు కన్వెన్షన్ TTA, అంటే అటు తెలంగాణ అవనివ్వండి ఇటు ఆంధ్ర అవనివ్వండి ఏంటి అనేది కాకుండా నేను ఒక హానర్గా చేసి ఫౌండర్ గారిని ఈయనని నేను చేయడం జరుగుతుంది. ప్రజెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. అట్లా ఇప్పుడు ఇది 4 days లో అవుతుంది, అది ఎన్ని days లో అయింది సార్? అంటే ఇంకా ఏం లేదు, ఒక అంటే సైజ్ బట్టి లెక్క పెట్టుకోవడమే. 14-15 days కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనం
చేసేటప్పుడు కూడా నీకు మనకి ఎలా అంటే అప్ అండ్ డౌన్స్ రాకూడదు, అంతా కూడా ఒక సింగిల్ లేయరే ఉంటుంది. ఏదో గమ్ రాసేసి ఏదో ఎక్కువ పోసేసి ఇలా చేస్తే కూడా అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. అలా కాకుండా సింగిల్ లేయర్ కాబట్టి అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టే వరకు ఒక 15 days దాకా నాకు ఇది పెద్ద వర్క్. ఇది ఇంచుమించు మొత్తం అంతా 4 feet by 5 feet అనుకోవచ్చు. ఇది అంత పెద్ద వర్క్ 3 by 4 పెద్దది. ఇదేమో మీకు ఇది మళ్ళీ దాని మీద 12 days మాత్రమే పట్టింది. ఇది కాస్త చిన్న వర్క్ అట్లా. ఓకే, ఇప్పుడు పోర్ట్రేట్ మీరు మిలెట్స్ కోసం హెల్తీ మిలెట్స్ని అదే ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. ఇది జనాల్లో ఈ పెయింటింగ్ ఎంతవరకు వెళ్ళింది? నేను ఇప్పుడు వరకు నేను 250 చిత్రాల దాకా చేశాను. నేను ఎలా చేస్తానంటే నా ప్రమోషన్ ఎలా ఉందంటే నేను ఒక సెలబ్రిటీని డిపెండ్ చేసుకోవడం. ఎందుకు సెలబ్రిటీని తీసుకుంటా అంటే వారి గురించి వచ్చిన న్యూస్లు ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను నేను. అలాంటి వాళ్ళని అంటే నా ఉద్దేశంలో అది సొసైటీలో ప్రమోట్ అవ్వాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. తర్వాత మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చెప్పే పండగలు అంటే ఫెస్టివల్స్కి, దీపావళి వస్తే నేను లక్ష్మీదేవిని, అలా ప్రతి ఫెస్టివల్కి అది తెలుగు, ముస్లిం, క్రిస్టియన్ అని లేకుండా అన్ని ఫెస్టివల్కి పునరుద్ధరించుకుని నేను మిల్లెట్స్తో బొమ్మలు చేయడం. ఆ బొమ్మలు మన మీడియా ద్వారానో ప్రచారం జరుగుతూ ఉంటుంటే ఇతను మిల్లెట్స్తోనే ఎందుకు చేస్తున్నాడు, మిల్లెట్స్ ఏంటి మనిషిలాగా చాలా బాగా అసలు మీరు చూసే ఉంటారు. చూడండి ఈ పోర్ట్రేట్ చూడండి, ఎక్కడ మీకు కలర్స్ అన్ని అంటే ఒక పర్సన్ కావాల్సిన స్కిన్ టోన్స్ అన్ని దీంట్లో ఉండడం వల్ల మన ఏంటంటే చాలా మందికి ఏమంటున్నారంటే నిజంగా దీనికి కలర్స్ వాడలేదా అని డౌట్ కూడా వస్తుంది. నేను ఎక్కడ ఎగ్జిబిట్ చేయలేదు మెయిన్, అందు గురించి మీడియా వాళ్ళంతా కూడా నన్ను వచ్చి చెక్ చేసుకుని చూస్తారు కాబట్టి అయ్యే కూడా నాకు వచ్చే రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా నేను ఫస్ట్ లాస్ట్ వరకు నేను వర్క్ చేయడం, రికార్డింగ్ పంపించడం, నేను అన్నీ కూడా జరగడం చూపించాలి. తర్వాత ఇవన్నీ కూడా నా మీడియాలో నేనే చేశానని ఇవన్నీ కూడా పడ్డాయి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చూపించాలి. ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే నేను సొసైటీకి ఈ విధంగా నేను ప్రమోట్ చేస్తూ ఒక 250 చిత్రాలలాగా చేశాను. అన్ని ఫెస్టివల్స్కి కాకుండా నేను సెలబ్రిటీస్ నేను ఫోకస్ చేసి వాళ్ళకి ఇవ్వడం. అంతేకాకుండా మన అంటే భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారిది, తర్వాత మనకి అలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నేను చేసి ఇవ్వడం, వాళ్ళ అభినందనలు. ఎవరిదైనా మంచి అప్రిషియేషన్ గుర్తుందా మీ పోర్ట్రేట్ గొప్ప వాళ్ళలో? ఇలా వాళ్ళు మీ పోర్ట్రేట్ చూసి అభినందనలు చెప్తారు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళకి రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు గారు, సారీ రామ్మోహన్ నాయుడు గారు మన విమానయాన శాఖ మంత్రి, సెంట్రల్ కేంద్ర మినిస్టర్ గారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. నాకంటే గుర్తించిన విధానం నాకు నచ్చింది అనమాట. ఎలా అంటే చూసిన వెంటనే బాగుంది, చాలా బాగుంది అని కాకుండా మీరు ఎందుకు చేశారు, మీరు ఏంటి అసలు ఎందుకు దీన్నే ఎంచుకున్నారు అంటే నేను అన్నీ చెప్పాను క్లియర్గా. ఇలా ప్రమోషన్ అంటే నన్ను చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది. అది కూడా మోడీ గారు నేను ఇన్స్పిరేషన్ తీసుకుని చెయ్యడం, అదొక హెల్త్ పర్పస్ అవ్వడం. దీన్ని కూడా నేను హెల్త్ ఆర్ట్ అని పేరు పెట్టాను. అలా నేను ఆయనకి చూపిస్తే ఆయన ఎక్కువగా అభినందించడం జరిగింది. అట్లా నాకు అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమందికి మన పెద్ద డైరెక్టర్ ఆయన రాజమౌళి గారికి ఇచ్చారు. ఆయన ఆస్కార్ అవార్డు అంటే ఎందుకు ఇచ్చారంటే దానికి ఒక సందర్భం ఉండాలి. ఆస్కార్ అవార్డు అప్పుడే వచ్చింది, ఆ అవార్డుకి రిలేటెడ్గా చేసి నేను దానికి తగినట్టు చేశాను. 2017లో నేను సెయింట్ లూయిస్లోని అక్కడ నా ఎగ్జిబిట్ చేశాను నా ఆర్ట్ వర్క్స్. అయితే దాన్ని అల్లు అరవింద్ గారు వచ్చి చాలా బాగుందయ్యా, మన తెలుగు వాడివే, మన విశాఖపట్నం వాడివే అని ఆయన సరదాగా నాతో చాలా సరదాగా మాట్లాడారు క్యాజువల్గా. అసలు నాకైతే భయం ఉంది ఆయన అల్లు అరవింద్ అని, కానీ ఆయన మాత్రం చాలా అంటే చాలా క్యాజువల్గా మాట్లాడి నా భుజమే చేసి చాలా బాగున్నాయి నాన్న, చాలా బాగున్నాయని ఒక పెయింటింగ్ని చాలా ఇష్టపడి ఇమ్మీడియట్లీగా అల్లు అర్జున్ గారికి కాల్ చేసి, బన్నీ మన వైజాగ్ నుంచట ఒక ఆర్టిస్టు చాలా బాగున్నాడు, మంచి పెయింటింగ్ వేశాడు, నీ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అంటే అర్జున్ గారికి పెయింటింగ్స్ చాలా ఇష్టం అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం. అప్పటికప్పుడు నాకు చాలా అంటే నేను అదే ఫస్ట్ టైం అమెరికా వెళ్ళడం, అక్కడ వాళ్ళు అలా నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత అదే పెయింటింగ్ని నేను
అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అరవింద్ గారికి ఆయన నా దగ్గర తీసుకున్నారు పెయింటింగ్ని. నేను అంతటితోని ఆయన పాపం ఒక్క నిమిషం అని చెప్పి నాకు సర్ప్రైజ్గా అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి సడన్గా నాకు ఇదిగో విజయ్ అని చెప్పాను కదా వైజాగ్ నుంచి అని నన్ను పరిచయం చేయడం, ఆయన కూడా చాలా క్యాజువల్గా మాట్లాడడం నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసింది. నేను అంత అంటే ఆ పెయింటింగ్తోనే ఆగకుండా నేను ఏం చేశానంటే అలా వైకుంఠపురంలో అది ఇక్కడ మనకి వైజాగ్లోనే జరిగింది అది ఫంక్షన్. ఆ ఫంక్షన్కి స్టేజ్ మీద బన్నీ గారిది అల్లు అర్జున్ గారిది నేను దగ్గర 5 అడుగుల ఎత్తుతో 4 అడుగుల వెడల్పుతో చార్కోల్ ఆర్ట్. అంటే పెద్ద పెద్ద చార్కోల్ ఆర్ట్స్ సాధారణంగా చేయరు, చార్కోల్ వర్క్స్ చిన్న చిన్న వర్క్సే చేస్తారు. అంత పెద్ద వర్క్స్ నేను పెద్ద వర్కౌట్ చేసిస్తే ఆ బన్నీ గారు కొత్తగా కట్టిన ఇంట్లో పెట్టుకోవడం దాన్ని నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. నేను ఆ ఉండే రిలేషన్తోనే నేనేం చేశానంటే నేను ఆయన వాళ్ళ పిల్లల బర్త్డేకి మిలెట్తో తయారు చేసి పంపిస్తే నేను లేను. అప్పుడు మా చిన్న అబ్బాయి పట్టుకెళ్ళి ఇవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన కూడా చాలా ఇచ్చేశారు. అట్లా కంటిన్యూషన్. అంతేకాకుండా నేను మన రాజమౌళి గారికి కూడా నేను ఆయన విన్ అయ్యారని చెప్పేసి నేను అంతకుముందు విన్ అవ్వక ముందు అయితే ఒక చార్కోల్ ఆర్ట్ తీసుకెళ్ళి నేను ఆయనకు ప్రజెంట్ చేయడం. ఆయన చాలా అప్పుడు RRR షూటింగ్లో ఉన్నారు పాపం. అంత బిజీగా ఉన్నా కూడా నా కోసం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వచ్చి చూసి కిందకు వంగి ఇది ఏంటి చార్కోలా, వా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగా చేస్తాం, ఇంకేం వాడా అని. నిజంగా అంత పెద్ద డైరెక్టర్ గారు, అందులోని ఎంతోమంది అతని కింద ఆర్టిస్టులు వర్క్ చేస్తూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా ఈయన ప్రతిదీ పోసగుచ్చినట్టు అడిగి తెలుసుకుని నాకు అప్రిషియేషన్ చేశారు. నేను ఈ మిలిట్స్తో చేసిన పిక్చరు ఆయన ఆస్కార్ అవార్డు వచ్చిన సంతోషంతో నేను అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎగిరి మన వరల్డ్ మీద మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీద అది ఆస్కార్ని పైకి తీసుకొచ్చి ఒక డిఫరెంట్గా క్రియేట్ చేశాను. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇట్లా అంతేకాకుండా నేను రామ్ చరణ్ గారిది నేను ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారికి ఒక చిన్న కుక్కపిల్ల ఉంది, అది చాలా ఇష్టం ఆయనకి. దాన్ని పెన్సిల్ స్కెచ్ చేసి పంపించడం జరిగింది. అది చూసి ఆయన ఏకంగా ఆ కుక్కపిల్లని కూడా ఆ పెన్సిల్ స్కెచ్ చూసి నవ్వుకుని లోపలికి వెళ్ళి ఆ కుక్కపిల్లని తీసుకుని వచ్చి ఆ కుక్కపిల్లని ఆ పెన్సిల్ స్కెచ్ని పట్టుకుని ఫోటో తీయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలానే మరి నేను వీళ్ళందరూ కూడా మన డైరెక్టర్స్ సుకుమార్ గారితో కూడా పెద్దది ఒక 5 ఫీట్ పిక్చరు వేసి ఇవ్వడం జరిగింది. తర్వాత అలా వైకుంఠపురం డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఉన్నారు కదా, ఆయనది నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నాకే నచ్చింది ఆ పిక్చర్. ఆయనది చేయడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. మరి నేను పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మటుకు ఇప్పుడు మనకి ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారు మన ఈ మూవీ చేస్తున్నారు, దాని డైరెక్టరు హరీష్ శంకర్ గారిది నేను పెన్సిల్తోని 5/6 వర్క్ చేసి పంపించడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన వీడియో మెసేజ్ కూడా పెట్టి నాకు అప్రిషియేట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ పెయింటింగ్. నిజంగా ఆఫీస్లో ప్రజెంట్ చేసిన గిఫ్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు కిల్లి క్రాంతి. ఆఫీస్ వచ్చిన వాళ్ళందరూ పెయింటింగ్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ హంబుల్డ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ లవ్లీ పెయింటింగ్. గుడ్ జాబ్ విజయ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ సూన్ ఇన్ మై ఆఫీస్. ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. అలాగే మన మారుతి గారు కూడా నాకు కాల్ చేసి మాట్లాడి ఆయన కూడా ఒక వర్క్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నన్ను ఫోన్లో మాట్లాడి నన్ను అప్రిషియేట్ చేశారు. ఇలాగే ఉండకుండా నేను ఇంకో విధంగా కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇది హెల్త్ మెసేజ్, ఇంకొకటి మోడర్న్ ఆర్ట్తో మళ్ళీ మన సొసైటీకి మళ్ళీ మెసేజ్. మొన్న లేడీస్ పైన అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి, వాటిని నేను బేస్ చేసుకుంటూ వాటితో కూడా మిల్లెట్స్తో చేశాను. ఎలా అసలు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని వాటితో కూడా మిల్లెట్స్ చేయడం జరిగింది. ఇలా దీన్ని ఒక్కదాన్ని నేను ఊరికే ఏదో మిల్లెట్స్తో చేయడమే కాకుండా మేము చిత్రకారులు కాబట్టి ఆర్టిస్ట్గా మేము ఎన్నో మీడియంస్ వాడుతూ ఉంటుంటాం. అంటే వాటర్ కలర్స్ అని, ఆయిల్ పెయింట్స్ అని, తర్వాత చార్కోల్ అని, ఆయిల్ ప్యాస్టల్స్ అని, సాఫ్ట్ ప్యాస్టల్స్ అని, ఇవన్నీ మా మీడియంస్. మేము ఈ మీడియంస్తో మేము వర్క్ చేస్తూ ఉంటుంటాం.
ప్రతి మీడియంని దీనికి జతపరిచాను. చార్కోల్ ప్లస్ మిల్లెట్స్, ఓకే, ఆయిల్ పెయింటింగ్ ప్లస్ మిల్లెట్స్, మిల్లెట్స్, ఓకే, అకర్లిక్ ప్లస్ మిల్లెట్స్. అలా నేను వీటన్నిటితో జతపరచడమే కాకుండా మాకు టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. మోడర్న్ ఆర్ట్ అని అట్లా ఇలా డిఫరెంట్ పిచ్ వై పెయింటింగ్ అని మనకి ఆ మధ్యన ఇప్పటికీ కూడా పిచ్ వై పెయింటింగ్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అది మన సాంప్రదాయాన్ని మన సంస్కారాన్ని చెప్పే పెయింటింగ్లుగా. వాటిని ఎందుకు అంటే పిచ్ వై పెయింటింగ్స్ ఇష్టపడతారు. రాజస్థాన్లోని నాందివే అనే ఒక పట్టణంలో నుంచి స్టార్ట్ అయింది అది. అక్కడ టెంపుల్స్ అంటే బ్యాక్ సైడ్ పట్టు వస్త్రాలతోని పిచ్ వై అనే పెయింటింగ్స్ ని వేయటం ఏంటంటే ఆవులు అండ్ డక్స్, కలవ పువ్వులు, ఆకులు, తామరాకులు ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇలాంటివి మన ట్రెడిషన్కి రిలేటెడ్గా దగ్గరగా ఉండే ఈ సాంప్రదాయమైన పెయింటింగ్స్ని ఎంతో మనకి హైలైట్ అయినాయి. ఈ పిచ్ వై పెయింటింగ్ని నేను ఎందుకు ఎంచుకోవడం ఏంటంటే ఆ పిచ్ వై పెయింటింగ్స్లో కూడా కలర్స్ వాడేవారు కాదు. అంటే పువ్వులతో వచ్చే కలర్స్, నెక్స్ట్ స్టోన్తో వచ్చే కలర్స్, అంటే న్యాచురల్గా వచ్చే కలర్స్ అన్నీ కూడా వాడి ఆ పెయింటింగ్లు పట్టు వస్త్రాల మీద అది దాన్ని అలా చేయడం నాకు నచ్చి నేను మరి వీటికి కూడా 80% కలర్స్ లేవు కాబట్టి వీటిని కూడా పిచ్ వై పెయింటింగ్స్ అని నేను పిచ్ వై మిల్లెట్స్ పిచ్ వై అని చెప్పి నేను చేయడం జరిగింది. ఓకే, ఆ పోర్ట్రేట్స్ కూడా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేయడం జరిగింది. అట్లా అలా నేను ఈ చేసే వాటికి అంతటితో వదిలేయకుండా నాకు మన తెలుగాడుగా కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, మెరకిల్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి. దాని తర్వాత అది ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చేసారు? నేషనల్ వైజ్ గా అయితే మెరకిల్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అని ఉంటారు. ఇండియా తర్వాత ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ అని వచ్చింది. తర్వాత వరల్డ్ రికార్డ్ యూనియన్ అని వచ్చింది. తర్వాత ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అని వచ్చింది. నోబుల్ వరల్డ్ రికార్డ్ అని వచ్చింది. తర్వాత ఇప్పుడు వరల్డ్ రికార్డ్ లండన్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ కాకుండా అన్నిటికంటే మనం ఎక్కువగా అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసేది మనకి చాలా పెద్ద రికార్డ్ అంటే గిన్నిస్. దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే దాన్ని నేను అప్లై చేయడం జరిగింది. ఒక 12 weeks తీసుకుంటాను అన్నాడు అప్లికేషన్ పర్పస్. అది చూసి దాని తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. సో మీరు ఇంటర్న్షిప్ అంటే ఈవెంట్స్ చేస్తుంటారా? లైక్ మీరు ఆల్రెడీ ఒక టీచర్, స్టూడెంట్స్ కి మీకు చెప్తారు కదా ఆల్రెడీ. అంటే ఇంటర్నేషనల్ లో కూడా ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తున్నారా? అంటే యాక్చువల్గా అయితే నేను టీచింగ్ అంటే ఆర్ట్ అంతరించిపోకూడదని ఇప్పుడు జనరేషన్లో. ఈ ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్, స్ట్రెస్ ఎక్కువ, చదువుకుంటున్నారు ఎక్కువ, వాళ్ళకి ఒక రిలీఫ్ అనమాట. ఒక 1 hour డ్రాయింగ్ చేసిన, పెయింటింగ్ చేసిన మనకు రిలీఫ్ దొరుకుతుంది అంటే సైంటిఫిక్గా కూడా. అలాంటి తరుణంలో నేను ఈ ఆర్ట్ అంతరించిపోకూడదని నేను నా ఖాళీ ఉండే సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్ అవర్స్లో, నా హాలిడేస్లో నేను పిల్లలందరికీ కూడా వైజాగ్లోని బీచ్ రోడ్లో క్లాసెస్ తీసుకుంటుంటా ఉంటాను. మిల్లెట్స్ తోటి కూడా వాళ్ళకి అంటే ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది మిల్లెట్స్ కాబట్టి నేను దీంట్లోని ఒక గోల్, నేను ఇంటర్నేషనల్గా ఇప్పుడు నా ఫోకస్ అంతా ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేయాలి, ఆ విధంగా చేయాలని ఉంది. నేను అలాగా ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేసే ఉద్దేశంతో నేను ముందుకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది సక్సెస్ అయితే కనుక తప్పకుండా కొంతమందిని ఇలా వీటితో కూడా కొంతమంది ఆర్టిస్టులు తయారు చేసి దీన్ని అంతరించిపోకుండా ఉండాలనేదే నా కోరిక. ఎందుకంటే మన భారతదేశం కళలకు పుట్టినిల్లు, ఎన్నో కళలు దీని నుంచి మనం ఉద్భవించాయి. ఇలాంటి కళాకారుల్ని ఎంకరేజ్మెంట్గా ఉండాలంటే ఏం చేయాలంటే దాన్ని మన గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. అవును. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతారు, ఇప్పుడు ఇది ఉంది మిల్లెట్స్ కదా, ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి మన సీడ్స్ కాబట్టి ఇవి ఏమవుతున్నాయంటే కొన్ని రోజుల తర్వాత ఫంగస్ పట్టేస్తాయి కదా. నేను దానికోసం కూడా ఆలోచించి ఈ ఆర్ట్ ఎప్పటికీ అంతరించిపోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో నేను దీనిపైన క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని గ్లాస్ బదులు, ఇప్పుడు దీని మీద గ్లాసెస్ వస్తున్నారు, నేను అంటే వాళ్ళ ఓపెనింగ్ ఉందని చెప్పి ఇమీడియట్లీ గ్లాసెస్ పట్టుకెళ్ళాను. మీరు అక్కడ చూస్తారు క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పేసి ఆ లక్ష్మీదేవికి. అది గ్లాస్ కాదు, అది రెజిన్. మీకు ఎప్పుడైతే అది ఒక లిక్విడ్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని, అది మనం ఎప్పుడైతే దాని మీద గ్లాస్ కాకుండా అది పోసామో అది మీకు ఒక 24 hours తర్వాత అది ఫ్లాట్గా అలా
కంటిన్యూగా లిక్విడ్లో ఉంటుంది కదా, అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది, మీకు గ్లాస్లా తయారైపోద్ది. దానివల్ల ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా ఎప్పటికీ పాడవకుండా జీవితాంతం కూడా ఈ ఆర్ట్ని మనం దాచుకోవచ్చు. ఇలా ఇంతగా ఉపయోగపడుతూ ఇలా ఉండి జీవితాంతం ఉండి ఇలాంటి ఆర్ట్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? ఇప్పుడు మనకి బయట నుంచి ఎంతోమంది వస్తూ ఉంటుంటారు ఇంటర్నేషనల్గా, మన ట్రెడిషనల్గా ఈ ఆర్ట్ ప్రజెంట్ చేయడం తప్పే ఉంది. ఈ చిత్రకళను కూడా ముందుకు తీసుకుని ఎంతోమంది చిత్రకారులు తయారు చేయడం జరుగుతుంది, దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం అవుతుంది. ఇందులో ల్యాండ్స్కేప్ చేయొచ్చు, మెసేజ్ పరంగా ఇవ్వచ్చు. అంటే మీడియంని మిలెట్స్గా వాడుకుంటూ ఒక 20% 30% పెయింటింగ్ రూపంలో తీసుకెళ్ళి చూపించవచ్చు, తప్పే ఉంది. ఆర్టిస్ట్ అనేవాడు ఎలాగన్నా చేయొచ్చు, కానీ వాడి ఉద్దేశంలో ప్రమోట్ చేయడం అనేది మంచి ఆశయం ఉండాలి. అలా ఆ విధంగా. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మిలెట్స్తో ఒక హెల్త్ కోసం ఆలోచించారు, ఫ్యూచర్లో ఇంకేమైనా దాంతో చేయాలనుకున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకెలా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అదే ఇప్పుడు మీకు మొదటిగా నేను చెప్పాను, ఒక పోర్ట్రేట్ ఒకటే చేసేవాడిని. తర్వాత ఏమైంది, మీకు అక్కడి నుంచి మోడర్న్ ఆర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దీనిలో నేను ఇలాగే ఒక సబ్జెక్ట్ తీసుకొని అట్లా నేను దీనికి ఒక్కొక్క మీడియంకి ఆయిల్ అని, వాటర్ కలర్స్ అని, అక్రిలిక్స్ అని, చార్కోల్ అని జతపరుస్తూ నేను ఆ స్టైల్లో వచ్చేసాను. ఇదే విధంగా కాకుండా నేను అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే సపోజ్ ఒక ఉమెన్ లైఫ్ హిస్టరీ అలాంటిది ఏదైనా ఒక సబ్జెక్ట్ చేద్దామని, అలా అంటే ఒక నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి మెసేజ్ అంటే ఆర్ట్ కానీ కాకుండా మెసేజ్ కూడా దీనికి జతపరిచి ఉంటేనే దీనికి నేను ఎక్కువగా ఇష్టపడేది. ఇప్పుడు నాకు ఇందులో అవార్డ్స్ వచ్చాయని కాదు, లేకపోతే నేను దీంట్లో పైకి వెళ్తున్నాను అన్నది పక్కన పెట్టండి, నా మెసేజ్ ఇంతగా ఉపయోగపడుతుందంటే నాకు వచ్చే ఆనందం వేరు కదా. ఇది మన భారత ప్రధానమంత్రి గారు ఇలాంటివి గుర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరో న్యూయార్క్లో మిలెట్స్తో ఒక సాంగ్ పాడారు, పాప్ సింగర్, ఇండియన్ ఆవిడ. అక్కడికి వెళ్ళి ఆయన ఓపెన్ చేశారు ఆ తాలూకా పోస్టర్ని. మరి ఆయన దాకా తీసుకెళ్ళట్లేదు. ఇది 250 చిత్రాలు నేను ఆయన మెసేజ్ చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఓ చిత్రకారుడిగా ఇన్ని చిత్రాలు నేను చేస్తున్నాను, ఆయన దాకా వెళ్ళాలనేది నా కోరిక. మోడీ గారి దాకా తెలియాలి, ఇదో మంచి మెసేజ్, మీది ఒక యూనిక్ ఆర్ట్. ఇట్లాంటివి మాలాంటి ఆర్టిస్టులని ఎప్పుడు చిత్రకారుడికి అభినందనలే ముందుకు తీసుకెళ్తాయి. అంతటితో ఆగకుండా మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఎంత చేసినా ఏమీ లేదంటే ఎవరు ముందుకు వస్తారు చెప్పండి. మనం గవర్నమెంట్గా మనం వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు చేయగలిగితే మాలాంటి వాళ్ళు కూడా మేము ముందుకు వెళ్ళడానికి ఎంత ఇష్టపడతారు. ఈ జర్నీ మీ ఇంత జర్నీలో ఎప్పుడైనా నిరాశపడే సిచ్యువేషన్స్ ఉన్నాయా? లైక్ కొంచెం క్రిటిసిజం ఏదైనా వచ్చినా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది అంటించేటప్పుడు మీకు సడన్గా నేను పట్టుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఐబాల్ దగ్గర అంతా ఫ్రేమ్ అవుతుండగా అంతా చేస్తా ఐబాల్ దగ్గర 2-3 ఊడిపోవడం, మళ్ళీ నేను వెనక్కి వచ్చి, అంటే చాలా క్రిటికల్, ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను దీన్ని ఒక మెసేజ్ సమాజానికి ఇస్తున్నానని తప్ప, లేకపోతే నేను మామూలుగా మేము వేసే పెయింటింగ్స్కి ఇంత హార్డ్ వర్క్ ఉండదు. ఇది చాలా హార్డ్ వర్క్. అది ప్రతిదీ కూడా పెయింటింగ్ అనేది ఇలా చేయొచ్చు, పెయింటింగ్ ఇది ఇలా కాదు, ఇలా చేయాలి. ఇలా చేసేది ప్రతిదీ మనం కూర్చుని జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. పెయింటింగ్ అనేది ఏముంది, బ్రష్ పెట్టుకుని ఇట్లా మనం నుంచి చేయొచ్చు. అట్లా అది కూర్చుని ఇలా ఫోకస్ భూమి మీద చేసేది కూడా హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. అలాంటి టైంలో కొంచెం కించపరుస్తూ ఉంటారు కూడా, డౌన్ అయిపోతూ ఉంటారు. అలాంటి మూమెంట్స్ అవన్నీ సహజం. ఎందుకంటే నాకు ఎంతోమంది అంటుంటారు మిలెట్స్తో చేయడం ఏంట్రా, అవన్నీ మళ్ళీ పురుగులు తినేస్తాయి అలా అంటుండేవారు. నేను ఎంతో పెస్ట్ కంట్రోల్స్ అయ్యి వాడి చాన్నాలు కాపాడాను, ఇక నాకు నిరుత్సాహం వచ్చేసింది, ఇవి నేను ఎక్కువ రోజులు ఉంచలేను, వీటిని అన్నీ ఇదవుతాయి అనేది కూడా నాకు ఇలా అనిపించి నిరుత్సాహపడేవాడిని. కానీ నేను దాంతో ఆగలేదు, ముందుకు తీసుకెళ్తూ కంటిన్యూ. అదే కదా ఒక ఆర్టిస్ట్కి ఉండాలి. ఇలా అందరికీ ఏంటంటే ఒక చిత్రకారుడిగా నేను అందరికీ ఒక పరిచయం. అట్లా నేను ఒక ఆర్టిస్ట్గా ఉన్నాను, నేను నా జీవితాన్ని నేను ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నానని ఆగకుండా, నేను అలా అనుకోకుండా కూడా నేను ఏంటంటే నా వంతు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని నేను ఇలా కొత్తగా ఈ మిలెట్ హెల్త్ ఆర్ట్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఇదంతా కూడా నిజంగా చెప్పాలి అంటే నేను సమాజానికి ఆరోగ్యం కోసం నేను సాయం చేద్దామని ముందుకు వస్తే నాకు ఈ ఆర్ట్
నిజంగా నన్ను ఎంతో సమాజంలో నన్ను ముందుగా చూపిస్తుంది నన్ను. నేను నిజంగా దానికైతే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక మెసేజ్ రూపంలో ఇద్దామన్న ఈ ఆర్ట్ నన్ను ఒక గొప్పగా చూపిస్తుందని నేను గర్వంగా చెప్తున్నాను.